సాఫ్ట్ సాఫ్ట్ కోఫ్తా దేంతో ప్రిపేర్ చేశానో తెలుసా ఫ్రెండ్స్? ఎంత సాఫ్ట్ గా ఉందో చూడండి. నాన్ వెజ్ కర్రీ కాదండి, వెజ్ కర్రీ, వెజ్ కోఫ్తా కర్రీ. టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది, చూడ్డానికి అచ్చం నాన్ వెజ్ కర్రీ లాగే ఉంటుంది, కానీ ఇది వెజ్ కోఫ్తా కర్రీ అండి. మన రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్ తెలుగు. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకున్నాను. అందులో వాటర్ వేసుకుంటున్నానండి. వాటర్ బాగా వేడైన తర్వాత బాయిల్ అవ్వాలి. నేను ఇక్కడ మీల్ మేకర్తో కోఫ్తా కర్రీ చేయబోతున్నానండి. సఫోలా సోయా చంక్స్ తీసుకున్నాను. సఫోలా చాలా బాగుంటుందండి. ఒక బౌల్ సోయా చంక్స్ తీసుకుని ఉడుకుతున్న నీళ్ళలో వేసి కాసేపు ఉడకనివ్వాలి. సాఫ్ట్ అవ్వాలండి. ఒక 3 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత సాఫ్ట్ అయ్యాయో లేదో చెక్ చేసుకుందాం. ఒక ఫోర్క్తో చెక్ చేస్తున్నానండి. చూసారా, ఫోర్క్ ఎంత బాగా ఈజీగా లోపలికి వెళ్ళిపోయింది. సో మన సోయా చంక్స్ బాగా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని వడగట్టేసుకుందాం. నేను ఇక్కడ స్ట్రైనర్ తీసుకొని ఇందులో వేసుకుంటున్నానండి. ఇవి చల్లారేలోగా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోనే ఒక స్పూను ఎండు కొబ్బరి ముక్కలు, 4-5 జీడిపప్పులు వేసుకున్నాను. ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో ఒక స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాస్త కలర్ వచ్చాక ఇందులోనే ఒక టమాటో యాడ్ చేస్తున్నాను. టమాటో ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా యాడ్ చేసుకొని టమాటో మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోగా మన సోయా చంక్స్ ఇక్కడ చల్లారిపోయాయి. గ్రైండ్ చేసేసుకుందాం. సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ మన ఆనియన్, టమాటోస్ ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. ఇవన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. ఈలోగా మనం గ్రైండ్ చేసుకున్న సోయా చంక్ పేస్ట్ని ఒక బౌల్లో, సర్వింగ్ బౌల్లో వేసుకొని అందులో 5-6 స్పూన్లు శనగపిండి, పసుపు 1/2 టీ స్పూన్, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేశానండి. సారీ, క్లిప్ మిస్ అయింది. ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని తర్వాత రౌండ్ షేప్లో లడ్డూలాగా చుట్టేసుకోవడమే అండి. నేను ఇక్కడ ఓన్లీ మీల్ మేకర్తో చేస్తున్నానండి. మనం కావాలంటే వెజిటబుల్స్, పొటాటో, క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్, ఇలా మనకి ఇష్టమైన వెజిటబుల్స్తో కూడా చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇక్కడ కావాలంటే ఆయిల్ కొంచెమే వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే డీప్ ఫ్రై చేసుకోవడానికి బజ్జీలాగా ఇలా ఆయిల్ వేసుకొని కూడా ఇలా ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా అన్ని బాల్స్ ఆయిల్లో వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపించినట్టుగా చేసుకోండి. విరిగిపోకుండా కోఫ్తాలన్నీ మంచి షేప్లో వస్తాయి. ఇవి ఫ్రై అయ్యేలోగా నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ టమాటో, ఆనియన్ ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ చల్లారిపోయాయండి. వీటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. వీటితో పాటు ఒక 4-5 స్పూన్లు పెరుగు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ కోర్స్గా గ్రైండ్ చేసుకోకండి, మెత్తగా పేస్ట్ లాగే గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసారా, మన కోఫ్తాలన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి, మంచి కలర్ వచ్చేసాయండి. వీటిని తీసేసుకుందాం. ఆ ఫ్రై చేసుకున్న బాల్స్ని మనం వెజ్ మంచూరియా ప్రాసెస్లో చేసుకోవచ్చు. సోయా సాస్, కార్న్ స్టార్చ్ ఇవన్నీ వేసి చేస్తాం కదా, టమాటో కెచప్, గార్లిక్, అలా మంచూరియా అలా చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ 5-6 స్పూన్లు వేసానండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకొని అవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు టేస్ట్కి తగినంత వేసుకోవాలండి. రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ నేను ఇక్కడ 1.5 స్పూన్ తీసుకున్నాను. కావాలంటే మనం ఇంకా వేసుకోవచ్చు టేస్ట్ చూసి. లిడ్ పెట్టేసి ఇదంతా ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చిందో, ఇదంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తాలు యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడికేంత వరకు ఫ్లేమ్ హైలో ఉంచేసి తర్వాత లో ఫ్లేమ్లో ఉంచేసి ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలండి. అప్పుడే మసాలాలన్నీ కోఫ్తాలకి పట్టేస్తాయి. ఇలా లిడ్ పెట్టేసి కుక్ చేసుకుందాం. చూసారా ఒక 5 మినిట్స్ తర్వాత బాల్స్ కూడా కొంచెం సైజ్ పెరిగాయండి. మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయి. అంతేనండి, మన టేస్టీ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. చేసుకోవడం చాలా ఈజీ అండి, 20 మినిట్స్లో అయిపోతుంది. చూసారా ఎంత బాగా ఉన్నాయి కదా, మటన్ కోఫ్తా కర్రీ లాగే అనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. మన కర్రీ ఎలా ఉందో టేస్ట్ చూసేద్దామా. నేను ఇక్కడ చపాతీ చేయలేదండి, చపాతీ కోసమని ఈ కర్రీ చేశాను. సో ఓన్లీ కోఫ్తా తింటున్నాను. నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నాయండి. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయండి. చూసారు కదండి, మీల్ మేకర్ కోఫ్తా కర్రీ ఎలా ఉంది, నచ్చిందా? నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ రైస్లో అయినా రోటీస్లో అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ బాగానే వెళ్ళాయి కానీ 6000 7000 అలా, బట్ కొంతమందే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.